బాలు చెప్పిందంతా నిజమే. నా పేరు మాణిక్యమే. నేను మటన్ కొట్టు నడపడం నిజమే. మలేషియా మొహం కూడా నాకు తెలియదు. నేను రోహిణి మేనమామని కాదు. సుందరి భర్తకి మేనమామని. ఏంటి మీరు మలేషియా కాదా? మటన్ కొట్ట లోకల అంటే మీరు మలేషియా నుంచి అస్థికలు తేవడం కూడా? మా పక్కన మేక తలకాయ కాసే పొయ్యిలోంచి బొగ్గులు బూడిద తప్ప అవి అస్థికలు కాదు. గొర్రె కోసేవాణ్ణి నమ్మినట్టు మీరందరూ నన్ను నమ్మారు. కానీ ఏనాడు నేను మిమ్మల్ని మోసం చెయ్యాలనుకోలేదు. మొత్తం చేసిందంతా మీ కోడలు రోహిణి. ఎందుకు మమ్మల్ని అందరినీ మాయలో పడేశారు? ఎలాంటి సంబంధం లేదు. 4 మేకలు 6 గొర్రెలు అన్నట్టు సాగిపోయే జీవితం నాది. నాటకాల పిచ్చి మాత్రమే చాలా ఉంది. ఒకరోజు విద్య ఈ రోహిణిని తీసుకుని వచ్చింది. బాహుబలి తీసిన రాజమౌళి గారు మలేషియా మామ పాత్ర నాకు ఇస్తానన్నాడని, కెమెరాలు కనబడకుండా ఉంటాయని మీ అమ్మగారు రమ్మన్నారు. మలేషియా మామలాగా నటించమన్నారు. సినిమాలో వేషం కోసం ఆశపడి చేశాను. కానీ ఆస్తి ఆస్తి అని ఈ ప్రభావతి గారు రోహిణిని ప్రజెంట్ చేసినప్పుడల్లా నన్ను మలేషియా నుంచి వచ్చినట్టు రప్పించేది. ఆస్తుల గురించి అడగకూడదని తండ్రి జైల్లో ఉన్నాడని చెప్పించింది రోహిణియే. తండ్రి చనిపోయాడని అస్థికల పేరుతో బూడిద తెప్పించింది రోహిణియే. మొత్తం నాటకం నడిపించింది ఈ రోహిణియే. నిజంగానే రోహిణి వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్. ఆ బిజినెస్ లో పడి రోహిణి వాళ్ళ అమ్మని పట్టించుకోలేదు. ఏదో మారుమూల పల్లెలో ఉండి రోహిణి వాళ్ళమ్మ క్యాన్సర్, టీబీ, హార్ట్ ప్రాబ్లం వచ్చి కిడ్నీ, లివర్, లంగ్స్ దెబ్బతిని చచ్చిపోయింది. మా మేనమావతో మాట్లాడుతున్నాను. మలేషియా మాణిక్యం గారా? అవునత్తయ్య. నేను ఈ మధ్య బిజినెస్ లో బాగా బిజీగా ఉన్నాను. కొనడం, కోయడం, స్మాల్ పీసు, బిగ్ పీసు. మీ వెనక కనబడేది దుబాయేనా? అవునండి. ఇదంతా చూస్తుంటే గ్రాఫిక్స్ లా కనిపిస్తుందా ఏంటి? ఇది రియల్ దుబాయ్. ఆ ఆస్తి పత్రాలు ఏమైనా తెచ్చారా? అస్థికలు తెచ్చాను. మీ నాన్నని జైల్లో అతి క్రూరంగా, కిరాతకంగా కక్ష కట్టి చంపేశారమ్మా. అవతల మా నాన్న చచ్చిపోయి నేను ఏడుస్తూ ఉంటే మీరు ఆస్తులు అంటారేంటి? మా బావగారిచ్చిన 25 లక్షలు మీకు పంపించాను. చేరాయా? మీకు ఇంకా 5 లక్షలు పంపించమని జైల్లో ఉన్న మీ మామగారు చెప్పారు. చెట్టంత మనిషిని ఈ చిన్నపాటి కుండలో తీసుకొచ్చానమ్మా. ఏంటత్తయ్యా, ఏమైంది? ఇప్పుడేం మాట్లాడటం లేదే? మీ పెద్ద కోడలు మలేషియా నుంచి కోట్లు తీసుకొచ్చి కుమ్మరిస్తే ఎక్కడ దాచిపెట్టుకోవాలో తెలియదని మా కుటుంబం గురించి చాలా తక్కువ చేసి మాట్లాడారే. రోహిణి పుట్టింటితో మా పుట్టింటిని పోల్చొద్దు అన్నారు. నిజమే అత్తయ్య. అబ్బే, మా పుట్టింటికి రోహిణి పుట్టింటికి పోలికే లేదు. మేము ఏనాడు లేనిది ఉన్నట్టుగా చూపించలేదు. లేని మనిషిని ఉన్నట్టుగానూ చెప్పలేదు. చచ్చినట్టు కూడా చెప్పలేదు. మలేషియా నుంచి వచ్చినట్టుగానూ చెప్పలేదు. మాకు దిక్కు ముక్కు ఉంది. మరి మీ పెద్ద కొడలకి ఏముంది? ఇంత మోసం చేస్తావా నిన్ను? ఈ మాట నీ పెళ్ళని అడగవయ్యా. నాన్న, వీడు పోలీసులకు పట్టించాలన్నా. నేను చేసింది తప్పే. కానీ నా తప్పుకు నా మేనల్లుడు పెళ్లికి సంబంధం లేదు. ఆ ప్రేమ జంట పెళ్లి పేరుతో ఇవాళే ఒక్కటయ్యారు. పెళ్లి కొడుకు మేనమామ తప్పుడు మనిషిని తెలిస్తే వాళ్ళ మధ్య గొడవలు వస్తాయి.
ఇంకా కాళ్లపారాన్ని కూడా ఆరని ఆ జంటని విడదీయకండి అయ్యా. నీకు ఆ భయమేం అక్కర్లేదు మాణిక్యం. నాటకాల పిచ్చితో నువ్వు మా కుటుంబాన్ని మోసం చేసావు. అయినా మా ఇంటి బంగారం మంచిదైతే నీకు నటించే అవకాశం ఎందుకు వస్తుంది? నేను బాగా నటించాలనుకున్నాను, కానీ నువ్వే చాలా బాగా నటించావు. నీ నటనని ఇంట్లో నీ భర్తే కనిపెట్టలేకపోయాడు. కానీ ఒకటమ్మా, అబద్ధం చెప్తే అంతటితో పోదు. ఆ అబద్ధాన్ని బతికించడానికి ఎన్నో నిజాల్ని చంపేస్తూ పోవాలి. ఆ నిజాన్ని చంపేయడానికి ఎన్నో అబద్ధాల్ని పుట్టిస్తూ ఉండాలి. ఆపద్ధర్మంగా అబద్ధం చెప్తే పర్వాలేదు, కానీ నువ్వు అబద్ధంతోనే ఈ ఇంట్లో అడుగుపెట్టి ఇంతకాలం నెట్టుకొచ్చావు. ఇది నీకు గుణపాఠంగా మారితే సంతోషం. నా పాత్ర ఇంతటితో ముగిసిపోయింది, కానీ నీ పాత్ర ఈ ప్రేక్షకుల దృష్టిలో చచ్చిపోయింది. వస్తానమ్మా, వెళ్ళొస్తానండి. నాన్న అలా వదిలేస్తారండి నాన్న. రే బాలు, వాడిని వెళ్ళంకరా, ఆపరా. రే, పుట్ట మాత్రమే వెళ్తోంది, పాము ఇక్కడే ఉంది. విన్నారా? అందరూ విన్నారా? ఎన్నాళ్ళు ఈ రోహిణి కోటేశ్వరుడి కూతురు అని అబద్ధం చెప్పి అత్తయ్యని, మావయ్యని, వాళ్ళ ఆయన్ని, మనందరినీ మోసం చేసింది. తండ్రి గురించి అడిగినప్పుడల్లా ఒక కథ చెప్పింది. మాణిక్యమే దొరికిపోయినా అబద్ధం చెప్పి తప్పించుకోవాలని చూసింది. ఈ రోహిణితో పోల్చి నా పుట్టింటిని చిన్న చూపు చూసి మాట్లాడిన అత్తయ్య ఇప్పుడు దీనికి ఏ సమాధానం చెప్తారు? ఏంటి? ఆ మలేషియాలో పుట్టిన రోహిణి ఎక్కడో బస్తీలో పుట్టి పెరిగిన పూలది ఒకటేనా? కోట్లాస్తే వాళ్ళ మేనమామ మాణిక్యం గారు మలేషియాలో పూసిన ఇంగ్లీష్ పూల్లో పెట్టుకొస్తే రోహిణికి చెలికత్తెలా పని చేయడానికి కూడా పనికిరాదు. మూడో కోడల గురించి చెప్పుకునే ఉపయోగం లేండి. ఒకళ్ళ గురించి ఆయన చెప్పాలంటే వాళ్ళకు ఒక హోదా అది ఇది ఉండాలి. ఇంత మోసమా? పైగా కోటేశ్వరుల కూతురు అన్నట్టు ఎంత బిల్డప్ ఇచ్చింది. బూడిద తెప్పించి తండ్రి అస్థికలని ఎలా చెప్పగలిగింది? మొదటి నుంచి నేను మీనాతో చెప్తూనే ఉన్నాను, ఈ పార్లర్ అమ్మ ఏదో దాస్తోంది, ఏ నాటికైనా నేనే బయట పెడతాను అని చెప్తూనే వచ్చాను. ఈ నాటికి ఈ నిజం బయటపడింది. ఎరా, నీ చదువు ఏమైంది? నీ తెలివేమైంది? అన్ని డిగ్రీలుండి ఎందుకురా? నీ గదిలోనే ఒక నిజం దాచిన భార్య ఇన్ని అబద్ధాలు చెప్తూ ఉంటే ఏ మాత్రం కనిపెట్టలేకపోయావా? ఏమా, నీకు మనస్సాక్షి అనేది లేదా? మిగతా వాళ్ళని ఎలా చూసినా నిన్ను మాత్రం ప్రేమగానే చూసింది కదా నా భార్య. నిన్ను నేను కోడలిగా కాకుండా కూతురుగానే చూసుకున్నాను కదా. నేను సంపాదించిన డబ్బులు తిరిగి వస్తే మాతో మాట కూడా చెప్పకుండా వాడితో బిజినెస్ పెట్టించినప్పుడు కూడా నిన్ను నేను ఏమీ అనలేదే. నువ్వు మళ్ళీ నా కొడుకుతో కలిసి కాపురం చేయాలనే కోరుకున్నానే. వాడు నిన్ను నమ్మి నువ్వు చెప్పినట్టల్లా విన్నాడే. ఇంతమందిని మోసం చేయడానికి నీకు మనసెలా ఒప్పిందమ్మా? నీకు అంతరాత్మ అనేదే లేదా? బాలు మీనా కనిపెట్టకపోయుంటే జీవితాంతో మాతో పాటు నీ భర్తని కూడా మోసం చేస్తూనే ఉండేదానివి. అవునా? ఎరా, ఇందులో నీ పాత్ర ఎంత? రే, గొప్పవాడిని కావాలనుకున్నాను, పెద్ద బిజినెస్ మ్యాన్ని కావాలనుకున్నాను, కానీ ఒక ఫూల్ గా బ్రతకాలని ఎప్పుడు కోరుకోలేదు. ఇప్పటిదాకా నేను చాలా మంది చేతిలో ఫూల్ అయ్యాను, కానీ వాళ్ళు ఫ్రాడ్లు అనుకుని సరిపెట్టుకున్నాను. కానీ మొదటిసారి నేను కట్టుకున్న నా భార్యే నన్ను అతి పెద్ద ఫూల్ ఇచ్చేసిందని తెలిసి ఎవరితో కలిసి ఆ గదిలో కాపురం చేస్తున్నానో తెలియక అయోమయంలో పడ్డానరా. నేనేంటో నాకే తెలియని ఫూల్ని రా, పెద్ద ఫూల్ని. చెప్పు రోహిణి, ఎందుకు ఇలా చేశావు? మాకు నిజం చెప్పకపోయినా పర్వాలేదు. మనోజ్ అన్నయ్యకి ఎందుకు అబద్ధం చెప్పావు వదినా? నేను మీనా కష్టపడి బతుకుతున్నాం, ఎవరిని మోసం చేసి బతకడం లేదు. కానీ నువ్వు ఇంతమందిని ఎలా మోసం చేయగలిగావు? మనోజ్తో సహా మేమందరి ఈ ఫ్యామిలీ కాదా?
మాణిక్యాన్ని పోలీసులకి పట్టించుంటే పార్లర్ అమ్మ కూడా జైలుకి వెళ్లే పరిస్థితి వచ్చుండేది. ఈ ఇంటి కోడలు ఎంత ఫ్రాడో టీవీలో చూసి తెలుసుకునే కర్మ మనకెందుకు? ఏంటి నేను చేసిన తప్పు? నేనేం అబద్ధం చెప్పి ఇల్లు అమ్మేశానా? కోట్లు కొలుకుంటానా? అసలు ఏం చేశాను? ఏమే నువ్వు ఎదురు తిరిగి ప్రశ్నిస్తున్నావా? నువ్వు చేసింది తప్పు కాదని వాదిస్తున్నావా? ఎవరివే నువ్వు? ఏం పుట్టుకనిది? కోటీశ్వర్ల కూతురని చెప్పి నా ఇంట్లో అడుగు పెట్టి అడుగడుగునా